మొన్న కాళేశ్వరం కూలింది, నిన్న బీఆర్ఎస్ కూలింది అని వ్యాఖ్యానించారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. కాళేశ్వరం 3 పిల్లర్లు కూలిపోతే బీఆర్ఎస్ 3 ముక్కలయ్యిందని కూడా ఆయన అన్నారు. ఎమ్మెల్సీ కవిత బహిరంగంగానే అవినీతి జరిగిందని, హరీష్ రావు, సంతోష్ అవినీతి అనుకొండలుగా పేర్కొన్న నేపథ్యంలో కాళేశ్వరం అవినీతిపై సిబిఐ దర్యాప్తు నిష్పక్షపాతంగా జరపాలని డిమాండ్ చేశారు లక్ష్మణ్. ఎప్పుడైతే సిబిఐ దర్యాప్తుకు ప్రభుత్వము మరి చొరవ తీసుకుందో, నిన్న కవిత గారు ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ పార్టీ, ముఖ్యమంత్రి కూతురు బాహాటంగానే జరిగినటువంటి అవినీతికి వారు ఒప్పుకుంటూనే దీనికి పూర్తి బాధ్యులు హరీష్ రావు గారు, సంతోష్ రావు గారే కారకులని చెప్పడం వల్ల అవినీతి జరిగిందనే దానికి చాలా స్పష్టంగా ఇవాళ కవిత గారు ఒప్పుకోవడం జరిగింది. అంటే మొన్న కాళేశ్వరం కూలితే నిన్న బీఆర్ఎస్ కూలింది, మొన్న కాళేశ్వరం కూలింది, నిన్న బీఆర్ఎస్ కూలింది. కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డలో 3 పిల్లర్లు కుంగిపోతే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ 3 ముక్కల పరిస్థితికి వచ్చింది. అంటే తెలంగాణ ప్రజలను ఏ రకంగా వారి త్యాగాలను, వారి బలిదానాలను కేసీఆర్ ప్రభుత్వం సొమ్ముగా చేసుకొని కోట్లకు పడగలెత్తారు. కవిత గారు వీరు అవినీతి జరిగిందని చెప్పడమే కాకుండా ఏ రకంగా అవినీతికి ఆనకొండాలని చెప్పి వాళ్ళిద్దరిని కూడా, హరీష్ రావు గారిని, సంతోష్ రావు గారిని వారు ప్రస్తావించారు. దీన్ని బట్టి చూస్తే తెలంగాణ మరి సాధన అనేది నీళ్లు, నిధులు, నియామకాలు. ఆ నీళ్లు, నిధులు, నియామకాల పేరు మీద ఏ రకంగా వీళ్ళు, ఈ యొక్క కేసీఆర్ కుటుంబం తెలంగాణ సంపదను దోపిడీ చేసి తెలంగాణ మరి ఆ యొక్క ఆస్తులను ఏ రకంగా కొల్లగొట్టారో ఇవాళ కవిత గారు చెప్పకనే చెప్తున్నారు. కాబట్టి